డ్రాగన్ ఫ్రూట్ పంట దిగుబడితో తమ బ్రతుకుల్లో వెలుగు నిండుతుందనుకున్న ఆ యువ రైతులకు అకాల వర్షాలు మళ్లీ కన్నీలని మిగిల్చాయి. పంటను సాగు చేసిన మొదటి సంవత్సరంలో లాభాలు రావడంతో సంబరపడ్డ వారిని రెండో ఏడాది పంటలు చేతికొచ్చే సమయాన తెగుళ్లు సోకి పంట చేతికి రాకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించినా సరైన సమాచారం లేక నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. ప్రభుత్వమే తమ పంటలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటున్న డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువ రైతుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పంటలతో నష్టం వాటిల్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా ఆజిపూర్ మండలానికి చెందినటువంటి యువ రైతులు ఇటు డ్రాగన్ ఫ్రూట్ ను పండిస్తూ అయితే లాభాలను అయితే ఆర్జిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి మనకు అందుబాటులో యువ రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా ఇటు ఆజిపూర్ మండలం కానీ మంచిర్యాల జిల్లాలో అధిక సంఖ్యలో పత్తితో పాటు వరి మాత్రమే సాగు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను వేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఎక్కడి నుంచి ఈ చెట్లను తీసుకొచ్చారు? ఎంత ఖర్చు వచ్చింది మీకు? అయితే ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే ఇప్పుడు వరి పత్తి వేయడం వల్ల మనకు అధిక లాభాలు అనేటివి రావడం లేదు. కొన్ని రోజులుగా పంటలు అనేటివి అతిగా దిగుబడి రావడం లేదు, లాస్ వస్తుంది. కాబట్టి ఏదన్నా కొత్తగా ఆలోచన చేయాలని డ్రాగన్ ఫ్రూట్ అయితే బాగుంటుందని ఎంచుకోవడం జరిగింది. దాని గురించి రీఛార్జ్ చేసి తిరిగి తెలుసుకొని డ్రాగన్ ఫ్రూట్ పంట అయితే బాగుంటుందని దాన్ని చూస్ చేసుకున్నాము. ఈ మొక్కలు అనేది మన జగిత్యాల నుంచి తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత 1 ఇయర్కి క్రాప్ వచ్చింది. ఇప్పుడు ప్లాంట్ పెట్టి 3 ఇయర్స్ అవుతుంది. ఇది వచ్చేది రెండో క్రాపు. లాభాలు మంచిగానే ఉన్నాయి. ఎకరాకు దాదాపు 7-8 టన్నుల దిగుబడి వస్తుంది. ఇక్కడ తోట దగ్గరనే దాదాపు అమ్ముతున్నాం. 200 నుంచి 150 ఆ లోపు అమ్మేస్తున్నాం తోట దగ్గరనే కాయలు కేజీకి. ఇప్పటికైతే బాగానే ఉంది. కానీ ఈ డ్రాగన్ తోట అసలు మీరు చెట్లను తీసుకొచ్చారు, ఒక చెట్టు పెరిగి పిందెలు కావడానికి ఎంత కాలం పడుతుంది? ఆ టైంలో అసలు పూర్తిగా మీకు ఎంత ఖర్చు వచ్చింది? చెట్టు తీసుకురావడానికి ఒక్కొక్క ప్లాంట్కు 70 రూపీస్ పడ్డది. ఆ చెట్టు తీసుకొచ్చి పెంచడానికి పోలుకు అవి మొత్తం ఖర్చు పడిచి ఒక్క పోలుకు 800 రూపాయలు ఖర్చు అయింది. మీరు ఎన్ని చెట్లు నాటారు? ఎకరంలో 2000 చెట్లు నాటాం. మొక్కలు 400 పోళ్ళు వేసుకున్నాం. ఆ పోళ్లకు టైర్కు అవన్నీ మెయింటెనెన్స్ ఖర్చు చేసుకొని పోలుకు 800 రూపాయలు ఖర్చు వచ్చింది. పెట్టిన సంవత్సరానికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ సంవత్సరం కొంచెం తక్కువ వచ్చినా కూడా రెండో సంవత్సరం నుంచి క్రాప్ బాగా వస్తుంది. పంట క్రాప్కి వచ్చే సిచ్యువేషన్లో మనకి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్కు తెగులు అనేది బాగా వ్యాపిస్తుంది. అది ఎంత ఏం మందులు కొట్టినా కవర్ కావడం లేదు. దాదాపు ఇంక ఈ ఇయర్ అయితే మరీ అతి దారుణంగా తయారైపోయింది. ఫ్రూట్ కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. దానికి దయచేసి మన అగ్రికల్చర్ అధికారులు ఏమైనా సొల్యూషన్ చెప్పాలని వాళ్ళని కోరుకుంటున్నాం. వాస్తవానికి డ్రాగన్ ఫ్రూట్ మన దగ్గర పండించడం కష్టం అనేసి అయితే గతంలో కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మన దగ్గర ఇటు అధిక ఉష్ణోగ్రతలతో పాటు కూడా ఇటు మన చలి తీవ్రత కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ రెండు గనక ఇటు వేడి ఇటు చలి కూడా బేరీజ్ తక్కువ, అంటే రెండు ఉష్ణోగ్రతలు కూడా తక్కువ మొత్తంలో ఉంటేనే ఇక్కడ ఈ పంటనైతే సాగే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ సందర్భంలో అసలు మీరు ఎట్లా పండిస్తున్నారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు? ఈ వాతావరణం అనుకూలం అనేది ఇది ఎప్పుడైనా ఏ భూములైనా సాగు చేయవచ్చు. కానీ ఏంటంటే భూమి అనేది మన చౌడు నేలలలో తప్ప ఏ భూములైనా సాగు చేసుకోవచ్చు. ఆ సాగు చేసుకునే టైంలో ఏంటంటే చెట్లు పెట్టేటప్పుడు బెడ్ లెక్క చేసుకొని ఆ బెడ్ మీద చెట్టు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీరు అనేది చెట్టుకు బాగా పోక ఆ చెట్టు పెరుగుద్ది. బాగా నీరు ఉంటే చెట్టు పెరగదు. చౌడు నేలల్లో పెట్టుకోవద్దు. దాదాపు ఇటు ఓవైపు అయితే మీరు చేతికి పంట అందే సమయాన్ని అయితే తెగుళ్లతోటి నష్టపోయామంటున్నారు. మరి వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైనా వచ్చారా? వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఏమైనా సూచనలు మీకు చేశారా? వ్యవసాయ శాఖ అధికారుల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? వ్యవసాయ అధికారులని చాలాసార్లు అడిగాము, కానీ ఎవరేమో సరైన మందులు చెప్పడం లేదు. ఏంటంటే మనం యూట్యూబ్లో చూసి వాళ్ళు వీళ్ళు చెప్పిన మందులే కొడుతున్నాం తప్ప ఇంతవరకు ఏ అధికారి అయితే మాకు వచ్చి మందులు కొట్టండి అని చెప్పలేదు. ఎంత నష్టపోయారు పంట మీరు? అలా దాదాపు ఈ సంవత్సరం అయితే చూడండి మీరు, ఒక కాయ కూడా అమ్ముకోవడానికి లేదు. దాదాపు 1,50,000 దాకా మేము నష్టపోయాం. దాని గురించి అధికారులు మాకేమైనా ఈ రోగం గురించి సరైన మందులు చెప్పాలని కోరుకుంటాను. యువతకు తాము ఆదర్శంగా నిలుద్దామనేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే పంటనైతే ప్రారంభించాము. అయితే మొదట్లో ఇటు లాభాలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు
పంటకు తెగులు రావడంతో అయితే పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం. తమలాంటి యువ రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కూడా నష్టపోయినటువంటి పంటలకు ఇటు అధికారులతోటి సర్వేలు చేపించి నష్టపరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని డ్రాగన్ ఫ్రూట్ రైతులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.